నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఈ నామస్మరణ విన్న వెంటనే ప్రతి భక్తుని యొక్క శరీరం తన్మయత్వం చెందుతుంది, మనస్సు పరవశిస్తుంది. చాలామందికి ఆ దేవదేవుణ్ణి వెళ్ళి దర్శించుకునే అవకాశం దొరకదు. ఎవరైతే దర్శించుకుని వస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఆ లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించి కళ్ళకు అద్దుకొని తింటారు. అంత భక్తి, అంత ప్రాశస్త్యం గలది ఆ లడ్డు. సో దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఈ ప్రసాదం పైన వివాదాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో వివాదాల జోలికి వెళ్ళట్లేదు. ఈ ప్రసాదం అనేది ఎలా ప్రారంభమైంది, అసలు తిరుమలలో ప్రసాదం నైవేద్యం ఎలా స్టార్ట్ అయింది, దాని చరిత్ర ఏంటి, రాజులు ఏం చేశారు అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా తిరుమలలో ప్రసాదం అనే ఆనవాయితీ లేదు. అక్కడ వంట చేసేవాళ్ళు, తిరుమల టెంపుల్ దగ్గర పనిచేసేవాళ్ళు దానిని అక్కడ పనిచేసే వాళ్ళు, పూజారులు ఆహారంగా తీసుకునేవాళ్ళు. పల్లవుల కాలానికి వచ్చిన తర్వాత అంటే దాదాపుగా 9వ శతాబ్దం నాటికి, అంటే 800-850 ఆ సంవత్సరానికి అక్కడ నైవేద్యాలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఇది చోళుల కాలానికి, అంటే దాదాపు 10వ శతాబ్దానికి వచ్చిన తర్వాత, అంటే 900, 950, 1000 ఆ ఇయర్లో మెల్లిమెల్లిగా ప్రసాదాలు, నైవేద్యాలు ప్రారంభమయ్యాయి. చోళులు ఈ నైవేద్యాన్ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావడం జరిగింది. వీళ్ళు భోగ అంటే నైవేద్యం అని అర్థం. సో ఉషకాల భోగ అంటే ఉదయం కాలం నైవేద్యం, మధ్యాహ్న భోగ, సాయంత్ర భోగ అని 3 రకాల నైవేద్యాలను ఏర్పరిచారు. నిత్యం ఈ నైవేద్యాలు జరగాలి అని వాళ్ళు నిర్దేశించారు. సో రాజేంద్ర చోళుని కాలంలో వంటగది ఎలా ఉండాలి అంటే, వంటగదిని పోటు అంటారు. ఎంత పరిణామంలో ఉండాలి, ఎంత విస్తృతంగా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి అన్నది రాజేంద్ర చోళుడు తన శాసనాల్లో పేర్కొన్నాడు. తదనంతరం అంటే వాళ్ళు కేవలం శాసనంలో వంటగది ఎలా ఉండడమే కాదు, నైవేద్యానికి బియ్యం, అలాగే నువ్వులు, నెయ్యి లాంటి పదార్థాలు సంవత్సరం పొడవునా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. విజయనగర కాలానికి వచ్చిన తర్వాత వీళ్ళు సాలువ నరసింహరాయల నుంచి అచ్యుతరాయల వరకు కూడా ప్రసాదాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అష్టాంగ హృదయ సూత్రం ప్రకారం శరీర మాధ్యం కుల్వ ధర్మ సాధనం, ఆహార పరమౌషధ సుజ్యోతి అంటే శరీర ధర్మ సాధనానికి ఈ యొక్క ఆహారం అనేది ఆయుధం లాంటిది. అది శక్తిని, మేధస్సుని మనకు అందిస్తుంది అనేది చెప్తుంది. సో దాని ప్రకారమే విజయనగర రాజులు ఏ కాలంలో ఎలాంటి నైవేద్యాలు అందించాలి భక్తులకి అంటే, కేవలం అదొక ప్రసాదం లాగా. ఇప్పుడు ప్రసాదం అంటే ఏంటి, జనరల్గా ఒక అరటిపండు ఉంది, మనం దాన్ని తీసుకొని తింటే అదొక పండు అవుతుంది. అదే దేవుని దగ్గర పెట్టి తింటే అది ప్రసాదం అవుతుంది. సో ఏ వంట చేసినా, ఏం చేసినా కానీ దేవునికి నైవేద్యం ఇవ్వడంతో పాటు భక్తులకి శారీరకంగా, మానసికంగా, మేధస్సు పరంగా ఉపయోగపడాలి అనేది విజయనగర రాజుల ఆలోచన. దాని ప్రకారం అష్టాంగ హృదయ సూత్రం ప్రకారం వారు ఈ ఋతువులను అన్నిటిని 6 ఋతువులను కూడా ఒక్కొక్క ఋతువులో 2 సీజన్లుగా ఏర్పాటు చేసి, ఏ ఋతువులో ఎప్పుడు ఏ కాలం వస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు నైవేద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నైవేద్యం దేవునితో పాటు భక్తులకు అందుతుంది కాబట్టి భక్తులు కూడా ఎందుకంటే ఆ కాలంలో ఇలాంటి వెహికల్స్ ఏమీ లేవు కాబట్టి నడుచుకుంటూ చాలా దూరం, చలి, ఎండ, వాన ఏ కాలంలో అయినా తిరుమలను దర్శించడానికి వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శరీరానికి శక్తినిచ్చేలాగా ఆహార పదార్థాలను నైవేద్యంగా అందించారు. సో ఏ కాలంలో ఎలాంటి నైవేద్యం అందించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జూలై మధ్య నుంచి ఆగస్ట్ మధ్య వరకు కూడా రైనీ సీజన్ అనేది ప్రారంభమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉత్తర భారతం నుంచి గాలులు వీస్తూ ఉంటాయి. దీనివల్ల పిత్తం, వాతం అనేది పెరుగుతుంది. దాంతో ఆలోచనలు మందగిస్తాయి. అందుకోసం తిరుప్పానకం, అప్పపతి, తోచాయి, ఇత్తలి వంటి పదార్థాలను నైవేద్యంగా ఇవ్వాలి. అలాగే ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకు వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో జీర్ణక్రియ అనేది బలహీనంగా ఉంటుంది కాబట్టి తేలికైన ఆహారం అవసరం. పాయసం, బియ్యం వంటి పదార్థాలు వాడాలి అని చెప్పేసి విజయనగర రాజులు నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ మధ్యకాలం నుంచి అక్టోబర్ మధ్యకాలం వరకు చలి ప్రారంభ కాలం. ఆ కాలంలో కఫం అనేది ఎక్కువగా ఉంటుంది. కఫం ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని తగ్గించడం కోసం, శరీరాన్ని సమతుల్యం చేయడం కోసం పులిహోరను తీసుకోవాలి అని చెప్పారు. అలాగే అక్టోబర్ మధ్య నుంచి జనవరి వరకు చలికాలం. ఈ కాలంలో పాయసం, మిలాకోరై భక్తులకి వేడినిచ్చే నైవేద్యంగా అందించాలి. అలాగే ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి వరకు లేటర్ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు సౌత్ ఈస్ట్ నుంచి గాలులు వీస్తాయి కాబట్టి డ్రైనెస్, కఫం అనేది ఎక్కువగా ఉంటుంది.
సో తోచాయి, తిరుప్పోనకం, వాటై వంటి వేడివేడి పదార్థాలు ఇవ్వడం వల్ల శరీరం బ్యాలెన్స్ అవుతుంది. పల్లవుల కాలం నుంచి పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు వీళ్ళందరి కాలంలో నుంచి కూడా ఈ ప్రసాదం అనేది ఎప్పటికప్పుడు నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ లడ్డు ప్రసాదం 1715వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. సో ఈ లడ్డును ఎలా చేశారు ఏంటి అన్నది వివరాలన్నీ కూడా తర్వాత వీడియోలో చూద్దాం. సో సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.